గురువుగారు, అలాగే అన్ని ధర్మాల గురించి క్షుణ్ణంగా తెలియజేసిన వేదం వ్యవసాయ శాస్త్రం గురించి ఏం వివరించింది? యజుర్వేదంలోని తైత్తరు ఉపనిషత్తులో నమక చమకముల యొక్క ఉచ్చారణ విధానాన్ని ప్రస్తావించారు. దానిలో ఎలా పంటలను పండించుకోవాలి, ఏ ఏ పంటలను పండించుకోవాలి, ఆ పంటలకు అవసరమైన పనిముట్లేమిటి, వీటన్నింటినీ కూడా ప్రస్తావన చేయటం జరిగింది. ఓషధయశ్చమే కృష్ణపశ్చంచమే అకృష్ణపశ్చంచమే, వ్యవసాయాధారమైన భూమి నాదే, వర్షాధారమైన భూమి నాదే, వ్రియాశ్చమే యవాశ్చమే మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే ఖల్వాశ్చమే గోధూమాశ్చమే మధురాశ్చమే. ఇలా ధాన్యాలన్నింటినీ ప్రస్తావన చేస్తూ ఈ ధాన్యాలన్నీ నావే, వరి, మినుములు, పెసలు, కల్వములు అని ఒక్కొక్క ధాన్యము యొక్క విశేషాన్ని వివరిస్తూ వాటిని సొంతం చేసుకోవాలి. ఇలా వేదంలో ప్రస్తావించని విషయం ఉండదు. వాటిని సేద్యం చేసి అందుకోవటం కోసం రథేశ్చ రథకారేభ్యశ్చ నమో నమో అంటూ నమ్మకంలో వారందరికీ నమస్కారం అంటాడు. అందుకే ఈ సకల చరాచర సృష్టికి మూలమైన ఆ సదాశివ తత్వాన్ని నమక చమకాల ద్వారా ఆవిష్కరిస్తూ ఆయనకు నమస్కరిస్తూ లోకాలన్నింటినీ చల్లగా చూడాల్సిన బాధ్యత నీదేనని ఆయనను ప్రార్థిస్తూ, మూలము శాంతించినప్పుడు ప్రపంచమంతా ఆనందంగా ఉంటుంది. కాబట్టి వృక్షస్య మూలశేతేన శాఖా పుష్పంతి అయి వధ, ఏ విధంగానైతే వృక్షం యొక్క మూలంలో నీరు పోస్తే పళ్ళు, కాయలు, మొగ్గలు, పువ్వులు అన్నీ అందుబాటులోకి వస్తాయో, సకల చరాచర సృష్టికి మూలమైన సదాశివుణ్ణి నమక చమకాల ద్వారా ఆరాధించటం వల్ల సమస్త సృష్టి ఆనందంగా ఉంటుందన్న సత్యాన్ని వేదం తెలియజేసింది. అలా వ్యవసాయిక విషయాలు, విద్యా విషయాలు, ఖగోళ విషయాలు, ఇలా అన్నింటినీ ప్రస్తావించింది వేదం.